శనివారం దంతాలపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తహసీల్దార్ కార్యాలయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు వేదికలో జరుగుతున్న విత్తన మేళా కార్యక్రమంలో రైతులకు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ స్నేహా శబరీష్ ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడుతూ వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్లోనే విద్యను బోధించాలని, పిల్లలతో ఇంగ్లీష్లోనే సంభాషించాలని సూచించారు. అన్ని సబ్జెక్టులతో పాటు ఇంగ్లీష్లో కూడా ప్రావీణ్యం పొందే విధంగా విద్యాబోధనలు అందించాలని, తద్వారా భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థలు బలోపేతం చేయడం కోసం అనేక నిధులు కేటాయించి నాణ్యమైన పక్కా డైట్ మెనూ అమలు చేయడం జరుగుతుందని, వసతి గృహాలు పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చేరాలని, బడిబాట కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి నిర్వహిస్తున్న విత్తన మేళా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను అందించడం జరుగుతుందని, వాటి ద్వారా రైతులు మేలిం పంటలను దిగుబడి చేసుకోవచ్చని సూచించారు. రైతులు పంట మార్పిడి విధానం ద్వారా ముందుకు పోవాలని, సేంద్రియ ఎరువులను ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలని, నానో యూరియా వాడాలని, నానో యూరియాను ప్రమోట్ చేయాలని, క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు సభలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి హాజరు పట్టిక, రికార్డులను, పరిసరాలను పరిశీలించారు. మండల పరిధిలో సాదా బైనామా, భూభారతి, రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, స్థానిక తహసీల్దార్ సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Just those 4 words meaning ఏంటి? Substances found in chloroplast అంటే ఏంటి దాని అర్థం? అంటే ఏంటి దాని అర్థం? Substances అంటే ఏంటి? Found అంటే ఏంటి? Found అంటే ఏంటి తెలుగులో? Why I am saying ఇక్కడ బ్యాగ్స్ కానీ ఆకా ఐటమ్స్తో మీరు కొనట్లేదా? ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొంటున్నారా? ఆకాలో ఉన్నాయి, సొసైటీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఫోను అంటే ఇవి సరిపోగలను రైతులకి. ఈ ఫోన్లో డీలర్స్ కూడా బుక్ చేసుకుంటారు, డీలర్స్ వాళ్ళకు కూడా వస్తున్నాయి. వాళ్ళ దగ్గర బుక్ చేసుకుంటే లిక్విడ్స్ కానీ ఏమైనా పురుగు మందులు కానీ లింక్ పెట్టి అమ్ముతుంది. డైరెక్ట్గా మాకు యూరియా బస్తా ఇవ్వట్లేదు. ఇప్పుడు వీళ్ళు సొసైటీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ డైరెక్ట్ ఇస్తారు మేడం. అట్లా ఇప్పుడు దాని మీద ఏమన్నా మీరు చర్యలు తీసుకోవాలి. నానో యూరియాలో అమ్ముతారు, పురుగు మందులు అమ్ముతారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. యూరియా ఒక్కటే కాదు మేడం, వేరే ఇంకా అదర్స్ కూడా. అంటే యూరియా బ్యాగ్ అంతా పనిచేయట్లేదు మేడం. నానో యూరియా యూరియా వేస్తేనేమో పచ్చదనం ఎమ్మట వస్తుంది మేడం పైరు. నానో యూరియా కొడితే అంత బాగా పనిచేయట్లేదు. తేడా దీంతో అయితే పంట ఎక్కువ వస్తుంది మేడం యూరియా. దానికి దీనికి సగం తేడా. అంటే యూరియా బ్యాగ్స్ ఎత్తేనేమో మాకు ఇంతకుముందు ఎకరాకు 4.5 అంటే 32 బస్తాలు అయ్యాయి మరి. ఇప్పుడు ఈ నానో యూరియా కొట్టడంతో ఏమైతుంది? 22 బస్తాలు 23 బస్తాలు వస్తుంది. అంతే కాదు, ఆ యూరియా ఎక్కువ వేయడం వల్ల రావట్లేదు. నానో యూరియా కంప్లీట్గా నానో యూరియా స్ప్రే చేసి అలా కంప్లీట్ చేసిన వాళ్ళు లాస్ట్ రీజన్ అయితే లేదు. కంప్లీట్గా యూరియా చేసేసారి మాకు లాస్ట్ డోస్ యూరియా దొరకదు. ఈసారి కంప్లీట్ చేయాల్సింది. పని చేయాలంటే నిజంగానే 22 బస్తాలు వచ్చాయా? దిగుబడి తక్కువ మీరు అది కరెక్ట్గా చూపెట్టాలి. ఏ పొలము, ఎన్ని ఎకరాలు, ఏ పంట. ప్రత్యేకంగా చెప్తేనే మరి మాకు అది